ఖరారైంది. రేపటి నుంచి సైబర్ సిటీలో కూత పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ ఎంప్లాయీస్ కి కూల్ అండ్ సేఫ్ జర్నీ అందించేందుకు హైదరాబాద్ మెట్రో ట్రైన్ రెడీ అయింది. హైటెక్ ప్రాంతానికి మెట్రోను పరుగులు పెట్టించడానికి అధికారులు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఐటీ కారిడార్కు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో మెట్రో రైల్ మరో మెట్టు ముందుకేసింది. హైటెక్ సిటీకి బుధవారం నుంచి మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. బుధవారం ఉదయం 9:15 గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తొలి దశలో మొత్తం 72 కిలోమీటర్లలో 46 కిలోమీటర్ల వరకు సేవలందించిన మెట్రో రైలు మరో 10 కిలోమీటర్లు సేవలందించనుంది. దీంతో మూడో కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ ఎంప్లాయీస్ హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు వెళుతుంటారు. ప్రధానంగా ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్ నుండి వచ్చేవారు, లక్డీకాపుల్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మెట్రో రైలు ప్రారంభమవుతుండటంతో వారి కష్టాలకు బ్రేక్ పడనుంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు 10 కిలోమీటర్లలో మొత్తం 9 స్టేషన్లున్నాయి. ప్రస్తుతం మెట్రో ట్రైన్స్ రన్ అవుతున్న స్టేషన్లో ప్రతి 6 నిమిషాలకు ఒక ట్రైన్ మూవ్ అవుతుంది. అయితే అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 9 నుండి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడపాలని నిర్ణయించారు అధికారులు. అయితే కొత్తగా ప్రారంభమవుతున్న మెట్రో రైల్ జూబ్లీహిల్స్, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్ స్టేషన్లలో ఆగదని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ వరకు వెళ్లిన ట్రైన్ కు రివర్సల్ వ్యవస్థ లేకపోవడంతో 3 స్టేషన్లలో ప్రస్తుతం మెట్రో రైల్ ఆగదు. ఈ రూట్ లో అత్యధికంగా మూలమలుపులు ఉండటంతో స్పీడ్ తగ్గించాల్సి వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రైన్ నిలపకపోవడంతో ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సిన పరిస్థితి. ఈ రూట్ లో రివర్సల్ వ్యవస్థ పూర్తయ్యే వరకు ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడక తప్పదని అధికారులు చెబుతున్నారు.